హలో మూవీ లవర్స్. మాధవన్, నయనతార, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా టెస్ట్. ఈ మూవీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉన్న ఈ మూవీ డైరెక్టర్ శశికాంత్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. తల్లి కావాలనుకునే స్కూల్ టీచర్ కుముద, ఇండియాలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని కోరుకునే కుముద హస్బెండ్ శర్వణన్ సరైన ఫామ్లో లేకపోవడంతో టీంలో ప్లేస్ కోల్పోయే స్టేజ్లో ఉన్న ఇండియన్ టెస్ట్ క్రికెటర్ అర్జున్. ఈ ముగ్గురి జీవితాల్ని ఒక ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎలా మార్చేసిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్టోరీగా విన్నప్పుడు బాగున్నట్టే అనిపించిన ఈ స్టోరీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ శశికాంత్ ఫెయిల్ అయ్యాడని అనిపించింది నాకైతే. మనం ఒక క్రికెట్ టెస్ట్ మ్యాచ్ చూస్తూ ఈ మ్యాచ్ ఎప్పుడైపోద్దా అని అనుకుంటుంటాం కదా, అలాగే ఈ 2 గంటల 25 నిమిషాల మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ ఇంకెప్పుడైపోతుందిరా బాబు అన్నంత స్లోగా సాగుతుంది. ట్రైలర్ చూసి ఇదొక థ్రిల్లింగ్ స్పోర్ట్స్ డ్రామా అనుకున్నా, కానీ మూవీలో ఎలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు. ఒక స్పోర్ట్స్ డ్రామాకి కావాల్సిన ఎమోషన్స్ కూడా లేకపోవడంతో ఒక యావరేజ్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా మాధవన్ గురించి చెప్పుకోవాలి. తన యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తన యాక్టింగ్తో ఇరగదీశాడు. నయనతార క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో యావరేజ్గా అనిపించిన సెకండ్ హాఫ్లో బాగుందనిపించింది. సిద్ధార్థ యాక్టింగ్ కూడా బాగుంది, కానీ తనకిచ్చిన రోల్ ఎక్స్ప్రెసివ్గా లేకపోవడంతో చాలా ప్లేసెస్లో సిద్ధార్థ ఒకే ఎక్స్ప్రెషన్తో యాక్ట్ చేశాడు అనిపించింది. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మాధవన్, నయనతార, సిద్ధార్థ లాంటి యాక్టర్స్ ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ని సరిగా డిజైన్ చేసుకోకపోవడంతో పాటు వాళ్ళని సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు డైరెక్టర్ శశికాంత్. మ్యాటర్ లేని కథతో పాటు స్లో నెరేషన్ కూడా ఈ మూవీకి చాలా మైనస్ అయింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జస్ట్ యావరేజ్. ఫైనల్గా చెప్పాలంటే యూజువల్గా చాలా ఓపిక్గా మూవీ చూసే నా పేషెన్స్ని ఈ మూవీ టెస్ట్ చేసిందంటే ఇక జనరల్ ఆడియన్స్ ఈ మూవీని చూస్తే డిసప్పాయింట్ అవ్వడం ఖాయం. ఒకవేళ మీరు మాధవన్ యాక్టింగ్కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉంటే తప్ప ఈ మూవీ మీకు నచ్చే ఛాన్సే లేదు. ట్రైలర్ చూసి ఈ మూవీ ఒక థ్రిల్లింగ్ స్పోర్ట్స్ డ్రామా అయి ఉంటుందని మూవీ చూద్దాం అనుకున్న ఆడియన్స్ కూడా ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.